చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు, అలాగే పల్లా దుర్గారావు గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, డాక్టర్ కేవీవి సత్యనారాయణ, మెంబర్ ఆఫ్ పాలసీ రీసెర్చ్, బీజేపీ అండ్ అడ్వకేట్ కూడా, బోగిల శ్రీనివాస్ పట్నాయక్ గారు, విశాఖ ఈస్ట్ ఇన్ఛార్జ్ జనసేన నుంచి. నమస్తే అండి. మిగతా గెస్ట్ రైట్ బోగిల శ్రీనివాస్ పట్నాయక్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. అదేవిధంగా ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన దుర్గారావు గారు చెప్పిన ప్రకారంగా జిపిఎస్ సిస్టమ్ ఉంది. దీని ప్రకారం మనం జిపిఎస్ సిస్టమ్ ఉంది కానీ లైవ్ కెమెరాలు అయితే లేవు కదండి. లైవ్ కెమెరాలు ఉంటే తెలిసిన ఎంత బాగోతాం. ఈ వ్యాన్లలో దొరికిన దాదాపు 9,000 పైచీలిక వ్యాన్లు అండి పెట్టారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెట్టారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గాని, ఈ జగన్మోహన్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరు అప్పుడు ఉండారో వాళ్ళు గాని పకడ్బందీ ప్లానింగ్ మేడం. ఇదేంటంటే పూర్తిగా ప్రజాధనాన్ని లూటీ చేసి ఈ పీడిఎస్ రైస్ ఏదైతే ప్రజలకు వెళ్ళవలసిన ధాన్యాన్ని, ప్రజలకు వెళ్ళవలసిన బియ్యాన్ని పూర్తిగా ఈ ద్వారపూడి చంద్రశేఖర్ అని ఎవరైతే కాకినాడలో పెద్ద డాన్ లాగా ఉండి పూర్తిగా ఈ వ్యవస్థని పూర్తిగా ఆయన కనుసన్నల్లో నడిపారో, ఖచ్చితంగా ద్వారపూడి చంద్రశేఖర్ దాదాపు 48,000 కోట్ల కుంభకోణం చేశారండి దీంట్లో. దాని మీద ఆల్రెడీ పీడీ యాక్ట్ పెట్టి సిబిఐ ఎంక్వైరీ నాదెండ్ల మనోహర్ గారు వేశారు. కళ్యాణ్ గారు ఆ షిప్లు రాగానే షిప్ సీజ్ అన్నది షిప్ అనేది జరిగిందంటే చిన్నమాట కాదు. చాలా చాలా దారుణంగా ఈ పీడిఎస్ రైట్ మాఫియాని వైసీపీ ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్లు తాలూకా ప్రజాధనంలో ఇదొక భాగం చేసుకుని జగన్మోహన్ రెడ్డి వాటా ఇంతని, విజయసాయి రెడ్డి వాటా ఇంతని, లేకపోతే ద్వారపూడి చంద్రశేఖర్ వాటా ఇంతని, మొత్తం దాదాపు ఈ పీడిఎస్ రైస్ తాలూకు సిస్టమ్ అంటే ఇవి ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నాయి మేడం. నేను ఒప్పుకుంటాను, ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి రికార్డు స్థాయిలో నడిపించారనమాట. అంటే ఇక్కడ ఏం లేదు మేడం, ఒక వ్యాన్ పెట్టి ఒక వ్యాన్ ద్వారా ఏదైతే రైసు మీకు ఇంటి దాకా తెచ్చిస్తామని పద్ధతోటి పెట్టారో ఆ పద్ధతి ఏ రోజు జరగలేదు మేడం. ఒక లైన్ చివరిలో వ్యాన్ ఉంటది, అక్కడ కూడా సేమ్ రేషన్ డిపోలో ఎలాగైతే ఉన్నదో అదే సిస్టమ్. క్యూ లైన్ లో కూర్చొని క్యూ లైన్ లో నిల్చొని ఇప్పుడు వాళ్ళ వర్షన్ ఇంకోలాగుంది. శ్రీనివాస్ గారు, వాళ్ళ వర్షన్ ఏంటంటే ఇంటి వద్దే రేషన్ ఇచ్చే ఎండిఓ ఆపరేటర్ ని కూడా తొలగించి రేషన్ మాఫియాకి తెరదించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పీడిఎస్ మాఫియా కూడా రెచ్చిపోతోంది. ఈ లక్షల కోట్ల రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అది జరిగిందని మరీ చెప్పారు. ఇది 6 నెలల క్రితం చెప్పారు. మొన్న కూడా మరీ విషయాన్ని వెల్లడించారు కదా. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కాకినాడ పోర్టు దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ చాలా ఫైట్ చేశారు. అసలు ఇంకా ఇలాంటిది ఏది జరగకుండా మేము చూస్తాము. ఇన్ని బియ్యాన్ని మేము 19,000 మెట్రిక్ టన్నులు ఐ థింక్ అన్ని బియ్యాన్ని మేము ఆపాము. అయినప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి కదా. మరి అప్పుడు ఆపినప్పుడు అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవట్లేదు? ఇంకా రోజుకి రెచ్చిపోతూనే ఉంది కదా ఈ మాఫియా. మేడం ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గారు ఎవరైతే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నారో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వారి తాలూకా సలహాలు కానీ సూచనలు కానీ ఎప్పటికప్పుడు తీసుకొని పూర్తిగా ఆయనకి ఒక మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో సివిల్ సప్లై దాని మీద పూర్తి పట్టుంది మేడం. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ డిపోల దగ్గర కానీ గొడవల దగ్గర కానీ వెళ్ళి చెకింగ్లు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ దొరుకుతున్న పీడిఎస్ రైస్ ఏదైనా మోసం జరిగినా, ఏదైనా స్కామ్ జరిగినా అక్కడికక్కడే సీజ్ చేస్తున్నారు, పీడీ యాక్ట్ పెడుతున్నారు. దాదాపు మనకి 29,000 షాపులు ఉన్నాయి మేడం. మొత్తం 29,000 షాపులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నాయి. దగ్గర 1,46,00,000 మనకి నిత్యావసర వస్తువులు ఇవి మనకి ఇదవుతుంది మేడం. ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తున్నాను. మీరు చెప్పిన దీని ప్రకారం ఒక వ్యాన్ ఎందుకు పెడతాం మేడం అంటే మామూలుగా నిత్యావసర వస్తువులు ఖచ్చితంగా రేషన్ డిపోలు ఇప్పుడు జరుగుతున్న పద్ధతి ఏం పెట్టారు, 15 రోజులు ఖచ్చితంగా రేషన్ ఉంటది, ఉదయం సాయంత్రం ఉంటది. అదే వృద్ధులు ఎవరు ఉంటారో వాళ్ళకి దాదాపు 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఇంటి వద్దకే పంపించి వాళ్ళకి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటి వద్దకంటే మళ్ళా వ్యాన్ ఎక్కడో పెట్టి ఇవ్వడం కాదు మేడం, డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. ఈ పద్ధతి అంతా జరగడం వల్ల ఈ వ్యాన్లు దేనికి ఉపయోగిస్తున్నారు, అందులో స్కామ్ చేసి ఎంతైతే మ్యాక్సిమం ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నో ఆ బియ్యం కొనేసుకొని తీసుకొని ఆ బియ్యం డంప్ ఏది ఉంటుందో ఈ వ్యాన్లు
డైరెక్ట్ గా పోర్ట్లకి రవాణా కానీ వీళ్ళు గొడవలకి రవాణాకి కానీ ఈ వ్యాన్లు వాడుతున్నారు. ఈ వ్యాన్లు వీళ్ళకి ఇది కాకుండా వీళ్ళు సొంతగా ఏవైనా పనులు ఉంటే ఆ పనులకి వీళ్ళు వ్యాన్లు వాడుకుంటున్నారు. పూర్తిగా దీని ప్రజాధనాన్ని పూర్తిగా వాడుకొని వినియోగం. దీనివల్ల మేడం దాదాపు 385 కోట్లు మనకి రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల మిగులుతున్నది మేడం. ఈ వ్యాన్లు తగ్గించడం వల్ల, వ్యాన్లు తీయడం వల్ల 365 కోట్ల రూపాయలు మనకు మిగులుతుంది. ఇంకో విషయం ముఖ్యంగా చెప్పాలంటే, నాదెండ్ల మనోహర్ గారు ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మేడం. ఎక్కడికక్కడ వాళ్ళు తోలు తీస్తున్నారు మేడం. నాకు తెలిసి ఈ రోజు 3 వ్యాన్లు దొరికాయంటే అది ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం పూర్తిగా బలంగా పనిచేయబట్టి, అది కూడా మూడు వ్యాన్లు కూడాను ఇక్కడ కాదు మేడం, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన రైస్ మాఫియాది, దాన్ని కూడా మనం ఖచ్చితంగా నివారణ కూడా జరుగుతుంది. మనోహర్ గారు పూర్తిగా దీని మీద దర్యాప్తు చేయిస్తారు, వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే, పూర్తిగా వ్యానల్ GPS సిస్టమ్ ఉండండి కానీ లేకపోతే ఏ పద్ధతిలో పెట్టినా అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి స్కామ్ కింద వాడుకోవడానికి. ఈ PDS రైట్ ఎవడైతే ద్వారపూడి చంద్రశేఖర్ గారు ఉన్నారో దాదాపు ఇలాంటి వాళ్ళందరూ దందాలు చేసుకోవడానికి కోసమే చేశారు తప్పించి ఈ రేషన్ వెహికల్ వల్ల ఉపయోగం అయితే లేదు మేడం. అప్పుడు లైన్ లో నిల్చుంటారు, ఇప్పుడు కూడా అదే. కాకపోతే ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరు కూడా చక్కగా వెళ్ళి తీసుకున్నారు మేడం. ఉదయం సాయంత్రం అవుతుంది, వాళ్ళు ఒక రైస్ తీసుకోకపోయినా వ్యాన్ అన్నది వెళ్ళిపోతుందన్న భయం కూడా అలాంటిది ఏం లేదు. ఏ టైంలో వెళ్ళినా వాళ్ళకి రైస్ తీసుకోగలుస్తున్నారు. నాకు తెలిసి మన ఆంధ్ర ప్రభుత్వం ఈ ఒక్క పాయింట్ నేను చెప్పేస్తాను మేడం, ఉండండి. సీజన్ లో మేడం 5,65,00,000 మంది రైతులకి దాదాపు 35 లక్షల టన్నులు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారు మేడం ప్రభుత్వం, మన ప్రభుత్వం. అదే వైసీపీ ప్రభుత్వంలోని 29 లక్షల మెట్రిక్ టన్నులే కొన్నారు మేడం. అంటే ఆ డిఫరెన్స్ చూడండి మేడం. రైతులకి 24 గంటల్లోని వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులు వెళ్తున్నాయి మేడం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎన్నో చేంజెస్ వచ్చాయి. ఒక రైతుకి 24 గంటలు కాదు మేడం, 3 రోజులైనా 4 రోజులైనా 10 రోజులైనా వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులు పడేవి కాదు, ఇప్పుడు పడుతున్నాయి. ధాన్యం కొనుగోలు అదే విధంగా చేస్తున్నాం. దాన్ని పర్ఫెక్ట్ గా ప్రజలకి ప్రతి ఒక్కరు ఎవరైతే తెల్లగాడు రేషన్ హోల్డర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటికి చేరే విధంగా, వాళ్ళ గడపకొచ్చే విధంగా, ప్రతి ఒక్కరు తీసుకునే విధంగా పద్ధతిలో ఇప్పుడు రేషన్ బియ్యం పంపిణీ ఎక్కడ కూడా ఎటువంటి తావలాలు లేకుండా కరెక్ట్ గా జరుగుతుంది మేడం. ఇప్పుడు మీరే అన్నారు వైసీపీ హయాంలో 29 లక్షలు ఎంతో ఉంటే ఇప్పుడు మీ హయాంలో వచ్చిన తర్వాత 35 లక్షలకి ఎంతో పెరిగిందని అంటున్నారు. మరి ఇంత పంపిణీ జరిగినప్పుడు ఎందుకు సీజ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది? అంతమంది తీసుకున్నప్పుడు అయిపోతాయి కదా, మరి ఇంకా బియ్యం ఎక్కడివి? బియ్యం ఎందుకు అక్రమంగా ఇంకా రవాణా జరుగుతుందంటారు? అయిపోవాలి కదా. అదే మేడం చెప్తున్నాను. ఇప్పుడు కూడా వ్యవస్థలోని అదే విధంగా కొంతమంది ఈ ఒక్క వ్యవస్థే కాదు మన డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి, MRO డిపార్ట్మెంట్ నుండి, అలాగే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుండి ప్రతి వ్యవస్థలో కూడా బలమైనగా ఈ వైసీపీ తాలూకా ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో అలవాటు పడి ఆ ప్రభుత్వ సిబ్బందిని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళని బలంగా వాళ్ళకి తగ్గట్టుగా చేయకపోతే ఏ విధంగా వాళ్ళకి ఇచ్చేయాలన్న పద్ధతిలో వాళ్ళకి బెండ్ చేసుకొని చేస్తున్నారు మేడం. ఈ పద్ధతి అనేది ఖచ్చితంగా మెల్లమెల్లగా నాదెండ్ల మనోహర్ గారు ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకొని అలాగే తగ్గిస్తున్నారు. అయినా సరే ఇప్పటికి కూడా ఈ వైసీపీకి సంబంధించిన ఏదైతే గ్యాంగ్లు ఉన్నాయో అవి ఇప్పటికి కూడా పనిచేస్తున్నాయి మేడం. ఇది చాలా పెద్ద మాఫియా. ఇది ఒక రోజులోనో 2 రోజుల్లోనో మనం క్లియర్ చేసేద్దామంటే అవదు. దీన్ని కుక్కటి వేళ్లతో పెగిలించాలంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యం అవుతుంది. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డెఫినెట్ గా దీని బలమైన యాక్షన్ తీసుకొని మనోహర్ గారు పూర్తిగా దీని మీద నిమగ్నమై ఈ రకమైన చర్యలు ఏవేవి జరుగుతున్నారో ఈ స్కామ్లు గాని ఈ మాఫియాను గాని ఆంధ్ర రాష్ట్రం నుండి పూర్తి తగిలి ప్రతి ఒక్క ప్రజలకి వాళ్ళకి రైస్ వెళ్లే విధంగా ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతుంది మేడం. ఆ యాక్షన్స్ అయితే తీసుకున్నారు. మీరు చెప్పిన విధంగా ఇది లేకుండా జరగట్లేదు. ప్రతి ఒక్క మాఫియా అన్నది వైసీపీ అనేది ఇప్పటికి కూడా ప్రభుత్వ సింబద్ధిని జడిపించి భయపెట్టి వాళ్ళకి లంచాలు ఇచ్చో లేకపోతే ఏది చేసో మొత్తం మీద వాళ్ళకి అనుగుణంగా రన్ చేసుకున్నారు మేడం. అది ఖచ్చితంగా దూరం అవుతుంది. త్వరలో మీరు చూద్దరు కానీ చూద్దాం. శ్రీనివాస్ గారు మేడం ఒక అవకాశం ఇవ్వండి నాకు. శ్రీనివాస్ గారు కాకినాడ పోర్ట్ లో ఎంత రైస్ మాఫియా జరిగిందో, ఎంత
అంటే ఏ విధంగా దాన్ని ఎంతమంది బినామీలను పెట్టి ఏ విధంగా ఆ ద్వారపూడి చంద్రశేఖర్ మీదకి రానివ్వకున్నా ఎంతమందిని బినామీలు పెట్టుకుని రన్ చేశారో, ఆ పేర్ని నాని గాని ఎంతమంది బినామీలు పెట్టుకుని రన్ చేశారో పూర్తిగా డేటా ప్రభుత్వం దగ్గర ఉందండి. అలాగే ఇది సిబిఐకి కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. సార్ చెప్తున్నారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకసారి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ షో ఆఫ్ చేశారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు షిప్ సీజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు నేను కూడా ఉన్నాను మేడం పక్కనే. అక్కడ ఏం జరిగిందో జెన్యున్ గా ఆయన ఎంత సీరియస్ గా దాని మీద యాక్షన్ తీసుకున్నారో ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఇన్ని సంవత్సరాల దీంట్లో భారతదేశం మొత్తం మీద తీసుకుంటే ఎక్కడ కూడా ధైర్యం చేసి ఒక షిప్ ని వెళ్ళి సముద్రం మధ్య నడిఒడ్లో ఉన్న షిప్ ని సీజ్ చేసే ధైర్యం ఎవరు చేయలేదండి. ఎందుకంటే ప్రాణాలకే రిస్క్ మేడం. ఇది మామూలు మాఫియా కాదు, ప్రాణాలు తీసేస్తారు. అంత భయంకరమైన మాఫియా. దాదాపు 48,000 కోట్ల మాఫియా చేశారంటే ఆలోచించుకోండి మేడం. ప్రాణాలు ఈ వైసీపీ ఎంత కుంభకోణం చేసిందో రైతు మాఫియాలో ప్రతిదీ కూడా బయటికి రావడం చేశారు. కాకపోతే సార్ చెప్పిన ఒక ఆన్సర్ నేను ఇస్తున్నాను. ఎవరైతే చేశారో ఈ ద్వారపూడి చంద్రశేఖర్ గాని వీళ్ళు గాని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు. ఖచ్చితంగా దానికి ఆన్సర్ అయితే ఒకటి చెప్తున్నాను. వీళ్ళు ఉన్నారు మేడం. సత్యనారాయణ గారు మాట్లాడదాం. శ్రీనివాస్ గారు కంప్లీట్ అవనియండి. ఇప్పుడు ప్రతిపక్షంలో వైసీపీ చంద్రబాబు గారు కానీ వాళ్ళ నాయకులు కానీ సత్యనారాయణ గారు కంప్లీట్ చేయండి. శ్రీనివాస్ గారిని కంప్లీట్ చేయండి. మేడం ఖచ్చితంగా ఈ బినామీల పేర్ల మీద ఎన్ని కంపెనీలు దొంగ కంపెనీల మీద పెట్టుకొని ఈ రైస్ మాఫియా దాదాపు 48,000 కోట్ల రైస్ మాఫియా చేశారో ప్రతి ఒక్క బినామీని కూడా బయటికి లాగుతున్నారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. సార్ చెప్పినట్టు ఇమీడియట్ గా జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలంటే చిన్న స్కామ్ కాదు మేడం. జగన్మోహన్ రెడ్డి ఎన్నో లక్షల కోట్ల ప్రజాధనాన్ని తీసుకొని లండన్ లోని ఇక్కడ అక్కడ దాచిపెట్టాడు. ఆయనకే ఎన్నో కేసులు అంటే ప్రపంచ రికార్డు మేడం. జగన్మోహన్ రెడ్డికి ఇంతవరకు కూడా ఇన్ని రకాలుగా వాయిదాలు వేసిన ఇది జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అలాంటి అంత పెద్ద డాన్ ఉన్న వాళ్ళు ఆయనకి ఈ ద్వారపూడి చంద్రశేఖర్ వైసీపీలో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఇప్పుడు మీకు అధికారం ఉంది. ద్వారపూడి చంద్రశేఖర్ ఇప్పుడు ఆ వర్క్ జరుగుతుంది. మీరు అనవసరంగా పవన్ కళ్యాణ్ వేగ్గా అభియోగం చేస్తున్నారు. మీకు మీద ఎటువంటి ఆధారాలు లేకన్నా పవన్ కళ్యాణ్ గారు ఒక పంచాయతీకి వెళ్ళారని చెప్తున్నారు. అది చాలా పెద్ద పవన్ కళ్యాణ్ గారు ఒక దాని మీద స్టాండ్ చేసుకుంటే ఎంత బలంగా నిలబడతారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదైతే హయాంలో జరుగుతున్న దందాన్ని పూర్తిగా క్లోజ్ చేద్దామన్న విషయంతోనే ఆ రోజు పూర్తిగా సీజ్ ద షిప్ అని చెప్పారంటే మాటలు కాదు. అది ఎంతో రిస్క్ చేసి చేయాల పని. అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటిది ఆయన ప్రభుత్వంలో ఉన్న కూడా ఆయన పర్మిషన్ లేదు. అలాంటి పర్సన్ లేదు. మీరు ఏదో వేగంగా మీకు ఏదైనా ఆధారాలు ఉన్నాయా? ఆయన పంచాయతీ చేయడానికి వెళ్ళారని ఏదైనా మీ దగ్గర ఆధారాలు ఉందా? ఆధారం లేకుండా ఏ విధంగా మీరు చెప్తారు? ఆధారం లేకుండా ఏ విధంగా చెప్తారు? మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? చెప్పండి. మీకు ఎటువంటి ఆధారం ఉందని మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పక్కన నేనున్నాను. ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా నాకు తెలుసు. ఆయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రతి ఒక్క యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా అడిగారో తెలుసు. ప్రతి ఒక్కరిని ఏ విధంగా ఖచ్చితంగా డీటెయిల్స్ తో సహా తీసుకున్నారో తెలుసు. వాళ్ళ మీద యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా జరగాలో, ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలో ప్రతి విషయాన్ని పూర్తిగా చెప్పి వెళ్ళారు. అది ప్రాసెస్ జరుగుతుంది. ఎవరైతే బినామీలో ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటారు. చూపించగలరా? మీరు ఏ విధంగా ఖచ్చితంగా వైసీపీ చాలా బలమైన మాఫియా వెనక్కి తీసుకోమనండి. ఆయన దగ్గర ఆధారం ఉంటే చూపించమనండి. ఆధారం లేకుండా
మాటలతో చెప్పడం కాదు. పర్సనల్గా మార్పు రావడం Right. మార్పు అన్నది ఖచ్చితంగా వస్తుంది. మార్పు అన్నది సత్యనారాయణ గారు, please. అప్పుడు ఉన్న పరిస్థితి గారు, ఓకే conclude చేద్దాం. రాక్షస పాలన నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పూర్తిగా ప్రజాధనాన్ని లూటీ చేసే ఒక నాయకుడిని పూర్తిగా దూరం చేయాలి ఆంధ్ర రాష్ట్రం నుంచి. అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డిసిజన్ కరెక్ట్. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటుందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమిని కలిపి మరి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆ విషయాన్ని నేను ఎందుకంటే చెప్తున్నాను, అప్పుడు మాట్లాడారు, తప్పు జరిగింది మాట్లాడారు. ఎవరైనా ఒక తప్పు చేసిన తర్వాత వాళ్ళు మార్పు వస్తుంది, ఆ మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఆ మార్పు అనేది వచ్చింది కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం కలిసి ఒక యూనిటీగా బలంగా వెళ్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి చూద్దాం శ్రీనివాస్ గారు, ఇక మీదటైనా కూటమి ప్రభుత్వం ఇలాంటి అక్రమ దందా జరగకుండా ఉంటుందేమో, దీన్ని ఎలా ఆపుతుందో చూద్దాం. ఎందుకంటే దాదాపు 1 year నుంచి ఎన్ని లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల అక్రమ దందా జరిగిందో మనం చూస్తూనే ఉన్నాము. సో చూద్దాం మరి 1 year లో మీరు ఇంకా ఇది చేశారు, ఇంకా 4 years ఏం చేస్తారో, అసలు మొత్తానికి దీన్ని ఆపేస్తారా లేదా చూద్దాం. రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన కృష్ణాంజలి గారికి, దుర్గారావు గారికి, సత్యనారాయణ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.